హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఒకే ఫోన్ నెంబర్తో అంటే ఒకే సిమ్ కార్డుతో ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉండొచ్చు, ఉంటే లాభాలేంటి నష్టాలేంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే నేను లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒకే మొబైల్ నెంబరు అంటే ఒకే సిమ్తో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండవచ్చు అనే విషయంలో ఆర్బీఐ నుండి ఎటువంటి పరిమితి లేదు. మీ అవసరాలకు తగ్గట్టుగా ఒకే నెంబర్ను ఎన్ని బ్యాంకు ఖాతాలకైనా లింకు చేసుకోవచ్చు. ఇక దీనివల్ల కలిగే లాభ నష్టాలను మనం ఈ క్రింది వాటిలో చూడవచ్చు. ముందుగా చూసుకున్నట్లయితే లాభాలు చూసినట్లయితే నిర్వహణ సులభం. అంటే అన్ని బ్యాంకు అకౌంట్ల మెసేజ్లు అంటే ఓటీపీలు అలర్టులు ఒకే ఫోన్కు వస్తాయి కాబట్టి ట్రాక్ చేయటం సులభం. అలాగనే యూపీఐ సౌలభ్యం అంటే ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్లలో ఒకే నెంబర్తో అన్ని బ్యాంకు ఖాతాలను లింక్ చేసి సులభంగా డబ్బులు పంపుకోవచ్చు లేదా బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగనే ఒకే రీఛార్జ్ అంటే వేరువేరు నెంబర్లు ఉంటే అన్నింటికి కూడా విడివిడిగా రీఛార్జ్ చేయాలి. అదే ఒకే నెంబర్ ఉంటే ఆ ఖర్చు తప్పుతుంది. అలాగనే ఒకే నెంబర్తో పలు బ్యాంకు అకౌంట్లు ఉంటే నష్టాలు చూసినట్లయితే భద్రతాపరమైన ముప్పు అంటే ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా సిమ్ కార్డు వేరే వాళ్ళ చేతికి చిక్కినా మీ అన్ని బ్యాంక్ అకౌంట్లు ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగనే సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటే హ్యాకర్లు మీ సిమ్ కార్డుని క్లోన్ చేస్తే మీ అన్ని అకౌంట్ల ఓటీపీలను వారు పొందే వీలుంటుంది. అలాగనే టెక్నికల్ ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే నెట్వర్క్ సమస్య ఉన్నప్పుడు లేదా ఆ నెంబరు పని చేయకపోతే ఏ అకౌంట్ నుంచి కూడా లావాదేవీలు జరపడం కష్టమవుతుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే గోప్యత అంటే ప్రైవసీ. మీరు ఒకే నెంబర్ను వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాలకు వాడితే బ్యాంకింగ్ వివరాలు కలగాపులగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకే ఫోన్ నెంబర్తో పలు బ్యాంకు అకౌంట్లు ఉంటే కొన్ని లాభాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యమైన సూచనలు చూసినట్లయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మీ బ్యాంకు యాప్లకు ఎప్పుడు కూడా ఫింగర్ ప్రింటు లేదా బలమైన పిన్ సెట్ చేసుకోవాలి. అలాగనే ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయండి. అంటే మీ ఫోన్ పోయిన వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి సిమ్ కార్డు బ్లాక్ చేయడం ద్వారా మీ అకౌంట్లన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. అలాగనే ప్రైవేట్ నెంబరు వీలైతే బ్యాంక్ అకౌంట్ల కోసం వాడే నెంబర్ను అందరికీ ఇవ్వకుండా ప్రైవేటుగా ఉంచుకోవటం మంచిది.